ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. దీని పక్కనే ఈ దారి వచ్చేసి మనకి నార్సింగ్కి వెళ్తుంది. అంటే లంగారం నుంచి వచ్చి నార్సింగ్కి వెళ్ళే రూట్కి వెళ్తుంది, రాయల్ ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఒక బోర్డు కూడా పెట్టారు, ఇక్కడ చెత్త ఎవరు వేయొద్దని. ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు ఎవరైతే కొందరు మూర్ఖులు ఉన్నారో దాన్ని చెత్తని తీసుకెళ్ళి మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా వెళ్తూ బైక్ల మీద నుంచి రోడ్ల మీద వేసేయడం, ఇలా సైడ్కి ఉన్న తుప్పల్లో వేసేయడం. తర్వాత వచ్చేసి అక్కడ ముందెళ్తే ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువలో వేసేయడం. నేను చాలాసార్లు చూసినప్పుడు చెప్పా, ఏంటండి మీరు చెత్త ఎలా వేస్తున్నారు కవర్తో పాటు, అసలు ఇందులో వేయకూడదు కదా అంటే వాళ్ళు సప్పుడు చేయకపోవడం, గమ్మున వెళ్ళిపోవడం, ఇలా చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలని ఇదంతా మున్సిపల్ వాళ్ళు క్లీనింగ్ చేసి చూడండి. పిల్లలు, పసిపిల్లలు వాళ్ళు ఎంత చక్కగా, వాళ్ళ నాలెడ్జ్ చూడండి, ఎంత చక్కగా బొమ్మలేసి ఇవన్నీ ఇలా పెట్టారు. ఇది అందరికీ చేరేలా చూడండి. ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మున్సిపల్ వాళ్ళకి చెత్తను అప్పచెప్తే వాళ్ళు వచ్చేసి రీసైక్లింగ్ చేస్తారు దాన్ని. రేపు పొద్దున్న మన దేశం అనేది ఇలాగే వదిలేస్తే చెత్తతో నిండిపోయి చెత్త దేశంగా మిగిలిపోతుంది. ఎందుకు అనంటే మన దేశాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన దేశాన్ని కూడా మనం అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. చూడండి ఎంత చక్కటి బొమ్మలేసి పిల్లలు పెట్టారు, చాలా బాగుంది. బహుశా ఇది పిల్లలు పెట్టారో పెద్దవాళ్ళు పెట్టారో తెలియదు, కానీ పెద్దవాళ్ళ సహకారం కూడా ఉంటుంది. కానీ దీన్ని అందరూ తెలుసుకొని ఒక అవగాహన వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశం ఎంతో గొప్పది. ఎందుకంటే ప్రపంచ దేశాలు మనకి తల వంచుతుంది. మన దేశానికి, మన ధర్మానికి కానీ, మన ప్రవర్తనకు కానీ, మన దగ్గర ఉన్న మంచితనానికి కానీ. అలాంటిది మన దేశాన్ని మనం ఎంత గొప్పగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, మన దేశాన్ని ఈ పాడు చేసుకోవడం. ఎందుకంటే మన ఇంటిని ఎంత నీట్గా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మన దేశాన్ని కూడా పెట్టుకోవాలన్న ఒక ఇది ఉండాలి, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అంటే నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు. కాకపోతే ఏంటంటే కొందరు చేసే తప్పు వల్ల మనకి చెడ్డ పేరు వస్తుంది, మన దేశానికి కానీ. ఇంకోటి దీనివల్ల ఏమవుతుందంటే దేశానికి చెడ్డ పేరు అనడం కన్నా ఇక్కడ మొక్కలు పెరగవు, సూక్ష్మజీవులు చనిపోతాయి, పక్షులు చనిపోతాయి. తర్వాత వచ్చేసి దుర్వాసన వల్ల మనం రోగాల పాలవుతాం. దీర్ఘకాలిక రోగాలు, సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనమే చేసుకుంటున్నాం, మనకి తెలియకుండా మనమే చేసుకుంటున్నాం. అందుచేత మనం దీనికి సపోర్ట్ చేసి ఎలాంటిది ఇంకోసారి ఎవరూ చేయకూడదు అని మనం ప్రయత్నించాలి. చూసారా ఎంత మంచి బొమ్మలు. బహుశా మనకి ఇవాళ రేపు ఇలాంటి బొమ్మలు ఏమంటే ఎవరు కూడా వేయరు. ఎందుకంటే నాకు టైం లేదని, టైం సరిపోదని, అవసరం అవి ఇప్పుడు పనికొచ్చే పని అంత వదిలేసి పనికిరాని పని అని అంటారు. కానీ ఇది ఒక కళ. ఈ కళ ఈ విధంగా చూడండి, ఈ ఏరియా మొత్తం చూడండి. మొన్నటిదాకా చెత్తతో నిండిపోయి ఉంటే మున్సిపల్ వాళ్ళు క్లీనింగ్ చేస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా నేను వెళ్ళొచ్చే దారి ఇదే. అందుచేత దయచేసి ఎవరు కూడా పాడు చేయొద్దని అందరినీ కోరుకుంటూ నేను వచ్చేసి ఇదొక చిన్న అభ్యర్థన అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించాలి, ప్రతి ఒక్కరు మన ఇంటిని, మన ఒంటిని మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మనం వెళ్ళొచ్చే దారులని, కాలువలని, ఇలా చెట్లు చామలు ఉన్న ఏరియాలను కానీ అన్నిట్లో నీట్గా పెట్టుకోవడం ద్వారా మనమే బాగుంటాం, మన ఆరోగ్యమే బాగుంటుంది. చెప్పండి, మనం వచ్చేసి వండుకుండే అన్నం రుచిగా లేకపోతే తింటామా? ఇంకోటి మన ఇంట్లో నీట్గా లేకపోతే ఉండగలుగుతామా? తర్వాత వచ్చేసి మనం శుభ్రంగా అనేది శరీరాన్ని పెట్టుకుంటాం కదా. మంచి బట్టలు వేసుకుంటాం, పాత బట్టలు కానీ మురికి బట్టలు వేసుకోం కదా. ఇప్పుడు మన శరీరాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటున్నామో మనం వచ్చేసి మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అంతే శుభ్రంగా పెట్టుకుంటే మనమే బాగుంటాం. గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుంది చెప్పండి? ఇది ఒక రకంగా గవర్నమెంట్కి నష్టమే కదా. మనం చేసే తప్పు గవర్నమెంట్కి ఎంతో తెలియట్లా, ఎన్నో కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఓకేనా? ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారు. దీన్ని సోషల్ మీడియాలో పెట్టాలని నేను ఒక మేడం గారికి ఇస్తాను, ఈ వీడియోని పంపిస్తాను. ఇదంతా మీరందరూ చూసి అర్థం చేసుకుంటారని, ఈ చుట్టుపక్కల వెళ్ళే ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.